వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ. దేశంలో మొత్తం 16 మంది సీఎంలతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది బీజేపీ. ఇక ఒక్కసారి ఆ 16 మంది సీఎంల గురించి తెలుసుకోవాల్సి వస్తే అస్సాం హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ పేమా ఖండు, ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయ్, ఢిల్లీ రేఖా గుప్తా, గోవా ప్రమోద్ సావంత్, గుజరాత్ భూపేంద్ర పటేల్, హర్యానా నయబ్ సింగ్ సైని, యూపీ యోగి ఆదిత్యనాథ్, ఎంపీ మోహన్ యాదవ్, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్, మణిపూర్ యామ్నామ్ ఖేమ్చంద్ సింగ్, ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, ఒడిశా మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర మాణిక్ సాహా, రాజస్థాన్ భజన్ లాల్ శర్మ, బీహార్ సామ్రాట్ చౌదరి. మొన్న బీహార్ సామ్రాట్ చౌదరితో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడమే కాదు 16 మంది సీఎంలతో బీజేపీ కాంగ్రెస్ ని వెనక్కి నెట్టేసి మొదటి స్థానాన్ని దక్కించుకుంది దేశంలో. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడులో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఆల్రెడీ మళ్ళీ అస్సాంలో రిపీట్ గా వస్తాయి. మరొక 3 స్థానాలతో 20 స్థానాల సీఎంలకు చేరుకునే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కాషాయానికి సంబంధించి రోజు రోజుకి భారతీయులలో నమ్మకం పెరుగుతున్న కారణంగా మోదీ పరిపాలనా విధానంతోనే ఇది సాధ్యమవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.